వెల్కమ్ టు ఓకే టీవీ. మరొక సరికొత్త బిగ్ బాస్ రివ్యూ ఎపిసోడ్తో అయితే మీ ముందుకు వచ్చేసాను. ఇంకా వీకెండ్ వచ్చింది, మన ఫేవరెట్ ఎపిసోడ్ కూడా వచ్చేసింది వీకెండ్తో పాటు. సో వీక్ అంతా మనం నామినేషన్ లిస్ట్ చూసాము, ఇంకా దానికోసం వెయిట్ చేసాము. ఫస్ట్ వీక్లో శ్రేష్ఠి ఎలిమినేట్ అయ్యాక సెకండ్ వీక్లో ఎవరవుతారు అన్న దానికైతే చాలా ఆసక్తి అయితే ఉండింది. సో వీకెండ్ వచ్చేసింది కాబట్టి దాంతోపాటు నాగార్జున గారు కూడా వస్తారు కాబట్టి సో అలా అయితే వచ్చేసారు. డే 13 అండ్ డే 14 ఎపిసోడ్స్ మనం ఒక్కసారి చూసుకుంటే గ్లాన్స్గా 13 గురించి. సో ఆ రోజు అయితే మనం ఆల్రెడీ ముందు క్యాప్టెన్సీ కోసం టాస్క్లో చూసినప్పుడు భరణితో ఏదైతే ఉందో అది చాలా అన్ఫేర్గా జరిగిందనమాట. పవన్ ఎలాగైతే సెలెక్ట్ అయ్యాడు క్యాప్టెన్సీకి, అది ఆ మొత్తం ప్రాసెస్ అంతా తప్పు అన్నదైతే మనకు అందరికీ తెలుసు. ఎందుకంటే రీతు చాలా ఎక్కువగా పవన్కి సపోర్ట్ చేసి పవనే సెలెక్ట్ అవ్వాలి క్యాప్టెన్సీ కోసం అన్న దాంతో మొత్తం ప్రాసెస్ని అయితే చేసింది అన్న విషయం చాలా క్రిస్టల్ క్లియర్గా అక్కడ మనకు అర్థమైంది. మనం ఆల్రెడీ టాపిక్ గురించి మాట్లాడుకున్నాం కూడా. సో ఇప్పుడు ఆ రోజు భరణి అయితే మాట్లాడలేదు, మరి ఎందుకు నన్ను గేమ్ టాస్క్ నుంచి అవుట్ చేసావని చెప్పేసి. సో ఇప్పుడు నాగార్జున గారు వచ్చి అసలు జరిగింది ఏంటి, కరెక్టా కాదా, ఇది అంటే ద హోల్ టాస్క్ ఏదైతే ఉందో అందులో ఇమాన్యుల్కి కరెక్ట్గా న్యాయం జరగలేదు, భరణికి కూడా జరగలేదు అనమాట. సో ఆ రోజు ఎందుకు మాట్లాడలేదు అన్న టాపిక్ పైన ఆరాధిస్తే మాత్రం ఎలాగో మీరు వస్తారు కదా వీకెండ్లో మీరు చూసుకుంటారన్న ఇదితో నేనైతే చేసుకోలేదు అన్నట్టుగా, నేనేం మాట్లాడలేదు అన్నట్టుగా భరణి అయితే అన్నారనమాట. సో అందరినీ నిలబెట్టి అడిగాడు అనమాట, అసలు ఇది ఫెయిరా కాదా. త్రూ అవుట్ ఓవరాల్గా ప్రతి ఒక్కరిని కూడా ఈ క్యాప్టెన్సీ ఎలక్షన్ ఎలాగైతే జరిగిందో అదంతా కరెక్టా కాదా, అంటే ఇప్పుడు పవన్ క్యాప్టెన్ అవ్వడం కరెక్టా కాదా, మీ ఒపీనియన్ ఏంటి షేర్ చేసుకోమంటే ప్రతి ఒక్కరిని అడిగారు. లాస్ట్కి వచ్చేసి అందరూ ఒప్పుకోలేదు అనమాట, ఇదైతే కరెక్ట్ కాదు అని చెప్పేసి. సరే అని చెప్పేసి లాస్ట్కి ఇంకా డీమన్ పవన్ని మరి ఏం చేద్దామంటావు అలా అడిగినప్పుడు ఆయన నుండి సరే మళ్ళీ ఇంకొకసారి కొత్తగా టాస్క్ అయితే పెట్టేసుకుందాము, సో మళ్ళీ ఒక్కసారి క్యాప్టెన్సీ గురించి మొత్తం చూసుకొని మళ్ళీ ఇంకొకసారి టాస్క్ ఆడి మళ్ళీ న్యాయంగా గెలవాలని నేను అనుకుంటున్నాను అని చెప్పేసి అయితే డీమన్ పవన్ చెప్తాడనమాట. సరే ఇక్కడితో అయిపోయింది ఇంకా. సో ఆ రోజు నాగార్జున వచ్చేసి ఇంకా సరే మళ్ళీ ఇంకొకసారి టాస్క్ రీకండక్ట్ చేద్దామని చెప్పినట్టు ఆ డేనైతే ఎండ్ చేస్తాడనమాట. అక్కడితో ప్రతి ఒక్కరిని అప్రిషియేట్ చేయడం అయి ఉండొచ్చు, వాళ్ళ గేమ్ ప్లే గురించి మాట్లాడడం అయి ఉండొచ్చు, ఎవ్రీ సింగిల్ థింగ్ అయితే ఆ రోజు జరిగిపోయిందనమాట. సరే ఇక్కడితో అయితే బాగానే ఉంది. ఇంకా డే 13 ఇలాగ ఎండ్ అయ్యింది. సో టాస్క్ ఏంటి అనేది నెక్స్ట్ డే చెప్తాను అంటూ డే 13 అయితే ఎండ్ చేశారు. సో ఇప్పుడు మనం డే 14 చూసుకున్నట్టయితే డే 14 రోజు ఇంకొక కొత్త టాస్క్తో అయితే వస్తాడు. మళ్ళీ సేమ్ భరణి, ఇమాన్యుల్, మర్యాద మనీష్, తర్వాత డీమన్ పవన్ నలుగురు కలిసి మళ్ళీ అయితే ఇంకొక టాస్క్ ఆడతారు. సో ఆ టాస్క్లో లాస్ట్కి డీమన్ పవన్ మరియు మన ఇమాన్యుల్ అయితే లాస్ట్లో ఉండిపోయారు అనమాట. ఎందుకంటే భరణి, మనీష్ స్టార్టింగ్లోనే ఓడిపోయారు. వాళ్ళిద్దరు చాలా టఫ్ ఫైట్ అయితే ఇచ్చారనమాట. సో లాస్ట్కి ఇమాన్యుల్ని కూడా పక్కకు పెట్టేసి పవన్ మళ్ళీ గెలుస్తాడు. సో రీతుని కూడా డే 30లో మనం చూసుకున్నట్టయితే నాగార్జున గారు చాలా గట్టిగానే వార్నింగ్ ఇచ్చారనమాట. అంటే ఏదైతే తను చేసిందో అంటే ఇట్స్ వెరీ ఎవిడెంట్ అనమాట. ఎవ్రీ సింగిల్ ప్రూఫ్తోనే ఆయన మాట్లాడారు. అంటే ప్రతిసారి ఆవిడ పవన్ని గెలిపించాలి అన్న ప్రూఫ్సే కనపడుతున్నాయి కానీ ఎక్కడ ఆవిడ ఫెయిర్గా టాస్క్ కండక్ట్ చేసినట్టు, సంచాలక రోల్ ప్లే చేసినట్టు నాకు ఎక్కడా కనపడలేదు. సో డే 14కి వచ్చేసరికి మళ్ళీ రీతుని సంచాలకగా పెట్టి మొత్తం టాస్క్ అయితే రీకండక్ట్ చేయించారు. సో ఇక్కడతో అయితే ఇక్కడ ఇంకా టాస్క్ ఎండ్ అయిపోయింది. మళ్ళీ పవనే క్యాప్టెన్ అయ్యాడు. సో బాగానే నడిచింది ఇక్కడ వరకు టాస్క్ అయితే. సో ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే మళ్ళీ మనకి నామినేషన్ ప్రక్రియలో మొత్తం 7 అయితే ఉన్నారన్న విషయం మనకు తెలిసిందే. ఒకటి మర్యాద మనీష్, తర్వాత హరిత హరీష్, నెక్స్ట్ వచ్చేసి ఫ్లోరా, తర్వాత మన సుమన్ శెట్టి, ప్రియా, తర్వాత వీ హ్యావ్ మొత్తం 7 మెంబర్స్ అయితే ఉన్నారు ఎలిమినేషన్స్లో. భరణి కూడా ఉన్నారు. సో యా డీమన్ పవన్. సో వీళ్ళందరూ ఎలిమినేషన్స్లో ఉన్నప్పటికీ ఇప్పుడు ఎలిమినేషన్ నుంచి ఒక్కొక్కరిని సేవ్ చేస్తూ వెళ్ళాలి కాబట్టి సో ఫన్ గేమ్స్ ఆడుతూ అలా ఇలా మిడిల్లో మంచిగా హ్యాపీ మూమెంట్స్తో అయితే డే 14ని స్టార్ట్ చేశారు. మళ్ళీ పవన్ అయితే క్యాప్టెన్ అవ్వడం జరిగిపోయింది. ఇప్పుడు ఇంకా ఒక్కొక్కరిని సేవ్ చేసే టైం వచ్చేసరికి స్టార్టింగ్ ఫస్ట్ టైం సేవ్ చేసినప్పుడు అయితే ఒక గేమ్తో భరణి అండ్ హరీష్ అయితే సేవ్ అయిపోయారనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి సెకండ్ టైంలో సుమన్ సేవ్ అయిపోయాడు. ఇంకా థర్డ్ వచ్చేసి డీమన్ పవన్, తర్వాత వచ్చి ప్రియా సేవ్ అయిపోయింది. సో లాస్ట్కి ఏమైందంటే ఇక్కడ మిగిలింది మనకి మర్యాద మనీష్, ఫ్లోరా అయితే మిగిలిపోయారు లాస్ట్ ఇంకా ఎలిమినేషన్ దాంట్లో ఉన్నప్పుడు. సో ఇక్కడ ఎలిమినేషన్కి ఇంకా వెళ్తున్నామన్నప్పుడు ముందుగా ఫ్లోరా సైనితో అయితే ఒక చిన్న గేమ్ ఆడారు అనమాట. అంటే ఇట్స్ నాట్ లైక్ కేటెడ్ టు ఫ్లోరా సైని, బట్ స్టిల్ అందరితో కలిపి ఒక గేమ్ అయితే ఆడారు. విచ్ ఇస్ ద మోస్ట్ బోరింగ్ పర్సన్ ఇన్ ద హౌస్ ఎవరు అని అడిగినప్పుడు బిహైండ్ ద బార్జాలు వెళ్ళాలి అని చెప్పేసి చెప్పారనమాట. సరే అని చెప్పేసి అందరూ ఆడుతున్నప్పుడు మోస్ట్లీ ఇంట్లో ఎంతమంది అయితే ఉన్నారో వీళ్ళందరిలో కూడా
ఫ్లోరానే ఓట్ చేశారనమాట. ఫ్లోరానే మోస్ట్ బోరింగ్ పర్సన్ అని చెప్పేసి. ఎక్కడో తనుజ, హరీష్ పేరు చెప్పడం చాలా రేర్‌గా జరిగిందనమాట. అందరూ ఫ్లోరా పేరే చెప్పారనమాట. అండ్ ఆల్సో ఐ ఫీల్ ద సేమ్. అంటే ఫ్లోరా ఎంతసేపున్నా పని చేద్దామా అన్న కిందనే ఉంటది గానీ, నాకెక్కడ ఫ్లోరా గేమ్ ఆడినట్టు కనపడలేదు. ఎక్కడ ఫ్లోరా మాట్లాడినట్టు కనపడలేదు. ఎంతసేపు ఆవిడ తనకి పనిచ్చారా, అది కంప్లీట్ చేశామా, ఎప్పుడు పనే గానీ గేమ్ అనేది నాకెక్కడ కనపడలేదనమాట. సో, ఇంకా ఫ్లోరా తనని తను చాలా ఇంప్రూవ్ చేసుకోవాలి. కొంచెం పీపుల్‌తో ఓపెన్ అప్ అవ్వాలి. ఇది ఇంకా చాలా ఉన్నాయి. బట్ ఇంకొక పెద్ద షాక్ నాగార్జున ఏమిచ్చాడంటే, సో, ఇన్ని రోజులు మనం చూసినట్టయితే నేను స్టార్టింగ్‌లో చెప్పినప్పుడు మనకి కామనర్లందరిలో ఓనర్లున్నారు. తర్వాత సెలబ్రిటీలంతా టెనెంట్స్ ఉన్నారు. సో, ఇక్కడేమైందంటే ఈ ఓనర్‌ల దగ్గరకొచ్చేసరికి కామనర్స్ అంతా కొంచెం పెత్తనం జలాయించడం అయితే చేసిండ్రనమాట. అది నాకైతే పర్సనల్‌గా అనిపించింది. మీకేమనిపించిందో కూడా కింద కామెంట్ చేసి చెప్పండి. సో, ఓనర్లు ఉన్నప్పటికీ ఇప్పుడు నాగార్జున ఏం చేశారంటే, మీరు కొంచెం మీ పద్ధతులు మార్చాలి కాబట్టి టెనెంట్లు ఓనర్‌లయ్యారని చెప్పేసైతే అన్నాడనమాట. నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది ఈ డెసిషన్‌తో. మొత్తం ఇప్పుడైతే ట్రైన్ రివర్స్ అయిపోయింది. అందరు లగేజ్‌లన్నీ సర్దేసుకొని ఎవరికి వాళ్ళు షిఫ్ట్ అయిపోండి అనైతే చెప్పేసాడు. అండ్ ఆల్సో భరణి తర్వాత మన రాము రాథోడ్ గెలుచుకొని మరి ఓనర్ అయ్యారు కాబట్టి వాళ్ళు ఓనర్‌ల లాగానే ఉండిపోవచ్చు. అండ్ ఇంతకుముందు వరకు టెనెంట్స్ అందరూ పనులు చేసేవాళ్ళు కదా! ఇప్పుడు ఓనర్‌లందరూ పనులు చేస్తారనమాట. సో, మొత్తం రివర్స్ అయిపోయింది ఎవరికి వాళ్ళు. ఇప్పుడు మొత్తం లగ్జరీస్ ఇంతకుముందు ఉన్న సెలబ్రిటీలైన టెనెంట్లు ఓనర్‌లుగా మారి మొత్తం అయితే లగ్జరీస్ అన్ని అనుభవించొచ్చు. సో, ఇక్కడితో అయితే మంచి ట్విస్ట్ ఇచ్చి నాగార్జున మంచి ఫీస్ట్ అయితే పెట్టేసాడనమాట. సో, 14థ్‌కి వచ్చేసరికి హరీష్ నుంచి కూడా వాళ్ళ వైఫ్‌తో మాట్లాడి కొంచెం చెప్పారనమాట. మీరింకా మీలో హ్యూమర్ సైడ్ ఉంది అది ఇది అని చెప్పేసి. సో, మీరు దాన్ని బయటికి తీయాలి. ఇంకా కంఫర్టబుల్‌గా ఉండాలి అలా ఇలా అని. తర్వాత మనీష్‌ని కూడా మామూలుగా తిట్టలేదు అసలాయన. ఇక్కడ స్పెషల్లీ నాకైతే ఎక్కడ సంతోషమైన ప్రియాని, శ్రీజాని, మర్యాద మనీష్‌ని అయితే అస్సలు వదలలేదు. డీమన్ పవన్‌ని, రితు చౌదరిని, పవన్ కళ్యాణ్‌ని అందరిని ప్రతి ఒక్కరిని నీట్‌గా లెక్కబెట్టి మరీ మాట్లాడిండనమాట. సో, ఇక్కడికొచ్చేసరికి ఎక్కడైతే మనీష్‌ని అన్నాడో అంటే ఈయన గూడా అదేందో హరీష్ బాటలో నడుద్దాం అనుకున్నాడో ఏమో నాకు తెలీదు గానీ, ఆయన తిండి మానేసినట్లే ఈయన గూడా ఏందో అలగడం ఎక్కువైపోయిందనమాట. అంటే బిగ్ బాస్ హౌస్‌లో ఆడడం తక్కువుంది. అరుపులు, కేకలు, ఏడుపులు, అలగడాలే ఎక్కువున్నాయనమాట మొత్తం బిగ్ బాస్ హౌస్‌లో. సో, ఇప్పుడైతే ఈయన గూడా ఇట్లనే పోతున్నట్టు అనిపిస్తుంది అని చెప్పేసి నాగార్జున అయితే అంటాడనమాట. సో, ఇక్కడి వరకైతే బాగానే ఉంది. అంతా బాగుంది. ఇంకా లాస్ట్‌కొచ్చేసరికి ఇప్పుడు మనకు మిగిలింది ఫ్లోరా సాయిని, తర్వాత మర్యాద మనీష్ ఎలిమినేషన్. ఈ వీక్ ఎలిమినేషన్‌లో. సో, ప్రస్తుతానికి ఇంకా వాళ్ళిద్దరికి గూడా లాస్ట్ ఎలా కంక్లూడ్ చేయాలని చెప్పేసి 2 బటర్‌ఫ్లైస్‌ని అయితే పెట్టి రెడ్ వస్తే డేంజర్, గ్రీన్ వస్తే సేఫ్ అన్నట్టుగా మనకు తెలిసిందే. లాస్ట్‌కి ఇక్కడే పెద్ద ట్విస్ట్ అసలు పోకిరి లెవెల్ ట్విస్ట్ ఇదైతే. నేను అస్సలు ఎక్స్‌పెక్ట్ చేయలేదు. అంటే నేనేమనుకున్నానంటే సరే ఇంకా ఎటు తిరిగి మర్యాద మనీషే సేవ్ అయిపోతాడు. ఎలాగో ఫ్లోరా 2 వారాల నుంచి ఏమీ ఆడట్లేదు. ఆవిడ ఎంతసేపు ఉన్నా పని చేస్తుంది తప్ప ఒక గేమ్ ప్లే లేదు. ఒక ప్రాపర్‌గా ఒకరితో ఏమంటారు ఇంటరాక్ట్ అవ్వడం లేదు. పెద్ద పరిచయాలు కూడా లేవు. సో, ఎటు తిరిగి ఈవిడే వెళ్ళిపోతుందిలే అన్నట్టు కాన్ఫిడెంట్‌గా ఉన్నాననమాట. ఇక్కడే ప్లేట్ తిప్పేసిండ్రు. లాస్ట్‌కొచ్చేసరికి మర్యాద మనీష్ ఎలిమినేట్ అయ్యిండు. అసలు నాకు నిజంగా ఇంతవరకు అర్థం కావట్లేదు. ఏ బేసిస్ పైన నన్ను ఎలిమినేట్ చేసిండ్రని చెప్పేసి. అంటే మరి బయటున్నోళ్ళకి ఎట్లా ఆలోచన ఉందో నాకు తెలీదు మరి. సో, మొత్తానికైతే ఫ్లోరా అయితే సేవ్ అయిపోయిందనమాట. ఫ్లోరా హర్సెల్ఫ్ చానా షాక్‌లో ఉండిందనమాట. తను సేవ్ అయిపోయిన అదేంటి నేను వెళ్ళిపోతాను అనుకున్నాను కదా! నేనెలాగున్నాను అని చెప్పేసి. ఇంక ఇంట్లో వాళ్ళకైతే ఫ్యూజుల్ అవుట్. మర్యాద వెళ్ళిపోయేసరికి. సరే. ఇక్కడితో అయితే అయింది. అప్పుడే నాగార్జున గారు చెప్తారనమాట. అదే మరి బిగ్ బాస్ అంటే మీరు అనుకోని అన్‌ఎక్స్‌పెక్టెడ్‌గా ఉన్నదే జరుగుతదిక్కడ. సో, అందుకే జాగ్రత్తగా ఉండి అందరూ నీట్‌గా గేమ్ ఆడుకోండి అది ఇది అనేది చెప్తారు. సో, ఎలాగో నాగార్జునతో పాటు అక్కడ మనకి ఆడియన్స్ గూడా ఉంటారు కాబట్టి ప్రియాని, శ్రీజాని కలిపి ఇద్దరితో మాట్లాడుతున్నంత టైంలో ఆడియన్స్ అయితే ఎంత ఆసక్తి చూపించిండ్రంటే వాళ్ళంత హ్యాపీగా ఇంకెవ్వరు లేరు. అంటే మొత్తం త్రూ ఔట్ ప్రియా ఏదన్నా అంటే ఏమున్నా గూడా నేను అనుకున్నదే చెప్పేసిండ్రు నిజంగా నాగార్జున గారైతే. అంటే ఏమున్నా గూడా ప్రియా, శ్రీజ అక్కడ ఉండాల్సిందే. ప్రతిదానికి తుతు అనుకుంటూ మధ్యలో వచ్చి కూర్చోవడం మాత్రం వీళ్ళకి ఫుల్ అలవాటు అయిపోయిందనమాట. అంటే ఆవిడదేమున్నా నేను చెప్పినట్టు మళ్ళీ నేను ఇంత ప్రీవియస్ ఎపిసోడ్‌లో అయితే ఒకసారి అన్నాననమాట. అంటే ఈవిడ ఏమున్నా గూడా తోకలాగా ఈవిడొస్తది. ఆవిడకేమున్నా గూడా తోకలాగా ఈవిడొస్తది. అంటే ఒకరి కోసం ఒకరు స్టాండ్ తీసుకునే అలవాటు అక్కడ లేదనుకుంటా. ఎంతసేపున్నా ఇద్దరి కోసం ఇద్దరు ఇట్లా అతుక్కొని తిరగడము, ఏమి అసలు వాళ్ళకి సంబంధం లేని టాపిక్‌లలో కూడా దూరిపోయి ఊరికే అట్లా మాట పాడేయడము, ఇవన్నైతే ప్రియా శ్రీజకి అలవాటు ఉందన్న విషయం మనకు తెలిసిందే. సో, ఆడియన్స్ అయితే నాగార్జున ఈ విషయం గురించి పాయింట్ ఔట్ చేస్తున్నంత సేపు మస్తు కూర్చున్నారు అసలు అందరైతే.
సో అదైతే చాలా ఎవిడెంట్‌గా అనిపిచ్చింది. అండ్ ఆల్సో ఆడియన్స్ రియాక్షన్ తీసుకున్నప్పుడు గూడా వాళ్ళు చానా ముఖం మీద చెప్పేసిండ్రనమాట. ప్రియా, రీతు చౌదరి తర్వాత శ్రీజ పైనైతే మాకంత హోప్స్ ఏం లేవు అట్లా అని చెప్పేసినట్టు. విచ్ ఈస్ ఫెయిర్ ఎనఫ్. అంటే వీళ్ళు కొంచెం గేమ్ పైన ఎక్కువ ఫోకస్ పెడితే బావుంటదని నాకు అనిపిచ్చిందనమాట. సో యాహ్! ఇలాగైతే 14 అయితే నడిచింది. ఇంకా మన మర్యాద మనీష్ అయితే ఎలిమినేట్ అయిపోయాడు. బట్ హి ఈస్ వెరీ హ్యాపీ దట్ లాస్ట్‌లో ఎళ్ళిపోయేటప్పుడు ఒక ఫెయిర్ టాస్క్ ఆడి తనంతకు తను బాగా మోస్ట్‌లీ ట్రై చేసి మరి ఓడిపోయినందుకు చాలా చాలా హ్యాపీగా ఉన్నాడని చెప్పేసైతే మనీష్ చెప్పాడనమాట. సో యాహ్! ఇలాగైతే నడిచింది. మొత్తానికైతే హ్యాపీగా ప్రోగ్రామ్ అయితే ఎండ్ చేశారు. ఇంకా ఇప్పుడు నెక్స్ట్ పవన్ కెప్టెన్సీలో ఇప్పుడు ఎలా ఉండబోతుందనేది నెక్స్ట్ మనం చూడాలి. ఇంకా ఇట్ వాస్ లైక్ ఫన్ ఎపిసోడ్. సెకండ్ వీక్ వరకైతే బాగానే ఉంది. గేమ్ ఇప్పుడిప్పుడే చాలా ఇంట్రెస్టింగ్‌గా మారుతుంది. ఫస్ట్ 2 వీక్స్‌లో మనకు అంత అనిపియలేదు కానీ ప్రతి ఒక్కరు చేంజ్ అవ్వడం స్టార్ట్ చేశారు. సుమన్ శెట్టి కూడా ఆయన గేమ్ ప్లేని మంచిగా స్ట్రాంగ్ చేసుకుంటున్నాడు. ఆయన మాట్లాడుతున్నాడు. హోప్‌ఫుల్లీ ఫ్లోరా కూడా కొంచెం ఓపెన్ అప్ అయిపోయి గేమ్ బాగా ఆడి తన స్ట్రాటజీస్ అవన్నీ బయటపెడుతుందని అనుకుందాము. అండ్ ఆల్సో ఇప్పుడు నెక్స్ట్ వీక్ ఎలా ఉండబోతుంది, నెక్స్ట్ వీక్ ఇప్పుడు మనకి ఎలిమినేషన్‌లు అయ్యుండొచ్చు, నామినేషన్ ప్రక్రియ అయ్యుండొచ్చు, ఎవరెవరిని నామినేట్ చేస్తారు, ఇవన్నీ అయితే చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉండబోతున్నాయి. ఎందుకంటే గేమ్ ఇప్పుడిప్పుడే మొదలవుతుంది. 2 వీక్స్ అయినా గూడా అవన్నిటిని మేము కన్సిడర్ కూడా చేయాలనుకోవట్లేదు. అవన్నీ ఒక ఎత్తయితే ఇప్పటి నుంచి ఒక ఎత్తు. అసలు అన్‌ఎక్స్‌పెక్టెడ్ థింగ్స్ అన్నీ జరిగిపోయాయన్నమాట లాస్ట్ 2 ఎపిసోడ్స్‌లో అయితే. సో ఇప్పుడు ఈ వీక్ అంతా గేమ్ ప్లే ఎలా ఉండబోతుందనేది మనము వేచి చూడాల్సిందే. సో ఓవరాల్‌గా ఈ 2 డేస్ ఎపిసోడ్ గురించి మీరేమనుకున్నారో కింద కామెంట్ చేసి చెప్పండి. అండ్ ఆల్సో మర్యాద మనీష్, ఫ్లోరా సైని మధ్యలో టై అయినప్పుడు మీరు ఎవరు ఎలిమినేట్ అవుతారనుకున్నారో, మీరసలు షాక్ అయ్యారా ఇలా మనీష్ ఎలిమినేషన్ గురించి అన్న విషయాన్ని గూడా మీరు కింద కామెంట్ చేసి చెప్పండి. ఇంకొక కొత్త 'బిగ్ బాస్' రివ్యూ ఎపిసోడ్‌తో మళ్ళీ నేను మీ ముందుంటాను. అంతవరకు చూస్తూనే ఉండండి ఓకే టీవీ.